హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 8 హిస్టరీకి సంబంధించి చాప్టర్ 5 గురించి చూడబోతున్నాం. సో వెన్ పీపుల్ రెబెల్ 1857 అండ్ ఆఫ్టర్ గురించి. సో 1857లో సిపాయి మ్యూటినీ జరిగింది. సో దాని గురించి డీటెయిల్స్ ఈ చాప్టర్లో చూడబోతున్నాం. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ వెన్ వీడియో ఈస్ అప్లోడెడ్. సో వీడియోలోకి వెళ్ళిపోతేమో ఫస్ట్ పాలసీస్ అండ్ ద పీపుల్ గురించి చూస్తాం. ఇక్కడ సిపాయిస్ మనకి ఫిగర్లో కనిపిస్తుంది. 1857 సిపాయి మ్యూటినీలో సిపాయిస్ పీసెంట్స్ అందరూ కూడా ఫోర్స్ని గ్యాదర్ చేస్తున్నారు మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా స్ప్రెడ్ చేయడానికి. సో పాలసీస్ అండ్ పీపుల్స్లో ప్రీవియస్ చాప్టర్లో మనము ఈస్ట్ ఇండియా కంపెనీ పాలసీస్ చూసాము. దానివల్ల డిఫరెంట్ పీపుల్ కానీ, కింగ్డమ్స్ కానీ, క్వీన్స్ కానీ, అలాగే రైతులు ఇండిగో కల్టివేషన్ ద్వారా ల్యాండ్ లార్డ్స్కి ఎలా ట్రబుల్ వస్తుంది, తర్వాత ట్రైబల్లో బిర్సా ముండా లాంటి ప్రామినెంట్ లీడర్స్ వాటి గురించి, అలాగే సోల్జర్స్ కూడా ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలసీస్ అనేది చూసాం మనము దాని ద్వారా. So you have also seen how people resist policies and actions that harm their interest to go against their sentiments. సో వాళ్ళ సెంటిమెంట్కి అగెన్స్ట్గా ఉండే ఇంట్రెస్ట్ అన్నింటినీ కూడా పాలసీస్ని ఎలా రెసిస్ట్ చేస్తారనేది కూడా చూసాం. సో ఇప్పుడు 1857 రివోల్ట్ ఎలా జరిగింది, దానికి తీసిన అంశాల గురించి చూస్తాం. సో నవాబ్స్ అనేది పవర్ లూజ్ అయ్యి చేసుకున్నమాట. నవాబ్స్ లూజ్ దే పవర్ అని. సో సిన్స్ మిడ్ 18th century Nawabs and Rajas had seen their power erode. They had gradually lost their authority and honor. Residents had been stationed in many courts. The freedom of the rulers reduced. Their armed forces disbanded and the revenue territories taken by stages. సో మిడ్ 18th centuryలో నవాబ్స్ రాజాస్ అంతా కూడా పవర్ అనేది ఎరోడ్ అయిపోయింది మొఘల్ ఎంపైర్ తర్వాత, డిక్లైన్ అయిన తర్వాత. సో వాళ్ళు అథారిటీని లూజ్ చేసుకున్నారు నవాబులందరూ కూడా. హానర్ పోయింది వాళ్ళకి. అలాగే వాళ్ళ residents had been stationed in many courts. The freedom of rulers reduced. సో వాళ్ళ రెసిడెంట్స్ అందరినీ కూడా కోర్ట్స్లో నిలబెట్టారు. అలాగే రూలర్స్ యొక్క ఫ్రీడమ్ తగ్గిపోయింది, వాళ్ళు రూల్ చేసే కింగ్ ఫ్రీడమ్ అనేది. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నిటిని కూడా డిస్బాండింగ్ చేశారు. రెవెన్యూస్, టెరిటరీస్ అన్నీ కూడా తీసుకున్నారు అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ. సో మెనీ రూలింగ్ ఫ్యామిలీస్ ట్రై టు నెగోషియేట్ విత్ ద కంపెనీ టు ప్రొటెక్ట్ their interest. For example, Rani Lakshmibai of Jhansi wanted the company to recognize her adopters as their heir to the kingdom after the death of her husband. సో నెగోషియేట్ చేయడానికి చాలా కింగ్డమ్స్ అనేవి ట్రై చేశాయి. దాంట్లో భాగంగా సో రాణి లక్ష్మీబాయి సొంత కొడుకు లేడనమాట. సో తను ఒక కొడుకుని అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్ రికగ్నైజ్ చేసిందనమాట. సో తన వారసుడిగా, రాజ్యానికి వారసుడిగా రికగ్నైజ్ చేయాలని తన భర్త చనిపోయినప్పుడు ఆమె రిక్వెస్ట్ చేసింది. నానా సాహెబ్, ద అడాప్టెడ్ సన్ ఆఫ్ Peshwa Bajirao too pleaded that he be given his father's pension when he later died. However, the company, confident of its superiority and military powers, turned down this place. సో నానా సాహెబ్ కూడా పేష్వా బాజీరావు టూకి అడాప్ట్ చేసుకున్న సన్ కూడా ఆ ఫ్యామిలీ ఫాదర్స్ యొక్క పెన్షన్ చనిపోయిన తర్వాత ప్రొవైడ్ చేయమని అడిగాడు. సో ఆయన రిక్వెస్ట్ కూడా మిలిటరీ పవర్స్ సుపీరియారిటీ ఎక్కువ ఉన్న కంపెనీ రిజెక్ట్ చేసిందనమాట. సో అవధ్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ టెరిటరీస్ టు బి annexed. In 1809, a subsidiary alliance was imposed in Awadh, and in 1856 it was taken over. సో 1801లో సబ్సిడరీ అలయన్స్ అనేది ఇంపోజ్ చేశారు. 1856కి వచ్చే లోపలే మొత్తం అవాద్ని మొత్తం టేక్ ఓవర్ చేసింది. సో గవర్నర్ జనరల్ డల్హౌసీ డిక్లేర్డ్ దట్ టెరిటరీ వాజ్ బీయింగ్ మిస్గవర్న్డ్ అండ్ బ్రిటిష్ రూల్ వాజ్ నీడెడ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్. సో ఎందుకు టేక్ ఓవర్ చేశారంటే మిస్గవర్నెన్స్ అనేది జరుగుతుంది. సో అందుకే బ్రిటిష్ అనేది టేక్ ఓవర్ చేసింది ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అని గవర్నర్ జనరల్ డల్హౌసీ డిక్లేర్ చేశారు. So the company even began to plan how to bring the Mughal dynasty to an end. The name of Mughal king was removed from the coins minted by the company. In 1849, Governor General Dalhousie announced that after the death of Bahadur Shah Jafar, the family of the king would be shifted out of the Red Fort and given another place in Delhi to reside in. So company ఈ మొఘల్ డైనాసిటీని ఎండ్ చేయడానికి ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగా మొఘల్ కింగ్ని రిమూవ్ చేసింది. కాయిన్స్ అన్నిటిని కూడా కింగ్ పేరు మీద కాయిన్స్ మింట్ చేయడం తీసేసింది. అలాగే 1849లో గవర్నర్ జనరల్ డల్హౌసీ అనేది బహదూర్ షా జాఫర్ మొఘల్ ఎంపరర్ డెత్ తర్వాత ఫ్యామిలీ ఆఫ్ ద కింగ్ వుడ్ బి షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ద రెడ్ ఫోర్ట్. సో రెడ్ ఫోర్ట్, ఎర్రకోట, ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ జెండా ఎగరేసే ప్లేస్ నుంచి పిఎం అక్కడ నుంచి షిఫ్ట్ చేసేసారనమాట బహదూర్ షా జాఫర్ కింగ్ని అనదర్ ప్లేస్కి అక్కడ ఉంటారని. సో మొఘల్ రెసిడెన్స్ నుంచి ఆ కింగ్ని రెసిడెన్స్ని మార్చేశారు వేరే ప్లేస్కి ఢిల్లీలో.
So in 1856, Governor General Canning decided that Bahadur Shah Jafar would be the last Mughal king, and after his death, none of his descendants would be recognized as king; they would just be called princes. సో బహదూర్ షా జాఫర్ తర్వాత మొఘల్ కింగ్ అనేగా రికగ్నైజ్ చేయదని కంపెనీ. సో అందుకు ఆయన తర్వాత వచ్చే కింగ్స్ అందరూ జస్ట్ ప్రిన్సెస్గా రికగ్నైజ్ చేస్తామని చెప్పిందన్నమాట. నెక్స్ట్ ద పీజెంట్స్ అండ్ సిపాయిస్ చూస్తే మనకి in the countryside, peasants and zamindars resented the high taxes and the rigid methods of revenue collection. Many failed to pay back their loans to money lenders and gradually lost their lands they had till for generation. సో ఈ పల్లెటూరులో రైతులు జమీందారులంతా కూడా హై ట్యాక్సెస్ పే చేయాలి జమీందార్స్కి. అలాగే రిజిడ్ మెథడ్స్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ అనేది కూడా ఉందన్నమాట. దీనివల్ల హై లోన్స్ పే చేయలేకపోయినారు మనీ లెండర్స్కి. అలాగే ల్యాండ్ కూడా లాస్ట్ అయినారు అనమాట. ఏదైతే వాళ్ళు జనరేషన్స్ నుంచి పంట పండిస్తున్నారో అలా ల్యాండ్ కూడా పోగొట్టుకున్నారు. సో ఇండియన్ సిపాయిస్ ఇన్ ద ఎంప్లాయ్ ఆఫ్ ద కంపెనీ ఆల్సో హ్యాడ్ రీజన్స్ ఫర్ డిస్కంటెంట్. దే వర్ అన్హ్యాపీ అబౌట్ దేర్ పే అలవెన్సెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్. సో ఇండియన్ సిపాయిస్ ఎవరైతే కంపెనీలో జాయిన్ అయినారో వాళ్ళు కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పే తక్కువగా ఉంది, అలవెన్సెస్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ బట్టి వాళ్ళు అన్హ్యాపీ ఉన్నారు. కొన్ని న్యూ రూల్స్ తీసుకొచ్చారు. మోర్ ఓవర్ రిలీజియస్ బిలీఫ్స్ని అది వైలేట్ చేస్తుందన్నమాట. వాళ్ళ బిలీఫ్స్ని, రిలీజియస్ సెన్సిబిలిటీస్ని. Do you know that in those days many people in the country believed that if they crossed the sea they would lose their religion and caste. సో అప్పట్లో ఏ విధంగా అంటే సముద్రం దాటి వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళ రిలీజియన్ని, క్యాస్ట్ని పోగొట్టుకుంటున్నట్టు భావించేవారు అనమాట. సో వెన్ ఇన్ 1824 the Sipais were told to go to Burma by the sea route to fight for the company, they refused to follow the order though they agreed to go by the land route. సో బర్మాకి ప్రజెంట్ మయన్మార్కి ఆ రీజన్కి వెళ్ళమంటే సో వాళ్ళు సీ రూట్ నుంచి వెళ్ళడానికి అపోజ్ చేశారనమాట. సో దే ప్రిఫర్ టు గో ద ల్యాండ్ రూట్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి బర్మాకి వెళ్ళడానికి వాళ్ళు ల్యాండ్ రూటే ప్రిఫర్ చేశారనమాట. సో దే వర్ సివియర్లీ పనిష్ అండ్ సిన్స్ ద ఇష్యూ డిడ్ నాట్ డై డౌన్. సో వాళ్ళందరినీ సివియర్గా పనిష్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా 1856లో కంపెనీ న్యూ లా పాస్ చేసింది. A new person who took up employment in the company's army had to agree to serve overseas if required. సో ఎవరైతే కంపెనీ ఆర్మీస్లో జాయిన్ అవుతారో వాళ్ళంతా కూడా వేరే దేశాల్లో సముద్రాలు దాటిపోవాల్సి వస్తే ఖచ్చితంగా వర్క్ చేయాలి దానికి అనుగుణంగా అని చెప్పాను. న్యూ రూల్స్ ఫామ్ చేశారు. నెక్స్ట్ సిపాయిస్ ఆల్సో రియాక్టెడ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ సైడ్. మెనీ ఆఫ్ దమ్ వర్ పీజన్స్ అండ్ హ్యాడ్ ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ ద విలేజెస్. సో ద యాంగర్ ఆఫ్ ద పీజన్స్ క్విక్లీ స్ప్రెడ్ అమాంగ్ ద సిపాయిస్. సో మెనీ ఈ సిపాయిస్లో కూడా స్ప్రెడ్ అనేది వ్యాపించిందనమాట, కోపం అనేది వ్యాపించింది. నెక్స్ట్ రెస్పాన్సెస్ టు రిఫార్మ్స్ చూస్తే మనకి బ్రిటిష్ బిలీవ్డ్ దట్ ఇండియన్ సొసైటీ హ్యాడ్ టు బి రిఫార్మ్. లాస్ వర్ పాస్ టు స్టాప్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ అండ్ ఎంకరేజ్ రీమ్యారేజెస్ ఆఫ్ విడోస్. సో ఇండియన్ సొసైటీలో రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి సో సతీ ప్రాక్టీస్ ఆఫ్ సతీకి అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టడం అనమాట ప్రాక్టీస్ ఆఫ్ సతీ. అండ్ అలాగే విడోస్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండే కాబట్టి సో చైల్డ్ ఆమె గ్రో అవ్వకముందే సో ఆయన హస్బెండ్ చనిపోయేవారు. సో దాని ద్వారా ఆమె విడో అయిపోయేది లైఫ్ లాంగ్ కూడా. సో అలాంటి విడో రీమ్యారేజెస్ కూడా జరగాలి అని రిఫార్మ్స్ తీసుకురావాలని ప్లాన్ చేశారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ వాజ్ యాక్టివ్లీ ప్రాంప్టెడ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా ఎడ్యుకేషన్ కూడా యాక్టివ్గా ప్రమోట్ చేశారు. సో అలాగే 1830లో కంపెనీ అలౌడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఫంక్షన్ ఫ్రీలీ ఇన్ ద డొమైన్ అండ్ ఈవెన్ ఓన్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ. సో క్రిస్టియన్ మిషనరీస్ అన్ని కూడా 1830లో అలౌ చేశారు. సో క్రిస్టియన్ మిషనరీస్ కూడా ల్యాండ్ని ఓన్ చేయొచ్చు, ప్రాపర్టీని ఓన్ చేయొచ్చు. సో 1850లో న్యూ లా పాస్ చేశారు క్రిస్టియానిటీలకి ఈజీగా కన్వర్ట్ చేసే విధంగా. సో దిస్ లా అలౌడ్ అన్ ఇండియన్ హూ హ్యాడ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీ ఆఫ్ హిజ్ యాన్సెస్టర్స్. సో ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారినారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వారసత్వంగా వచ్చే సంపద అనేది కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. Many Indians began to feel that British were destroying their religion, their social customs and their traditional way of life. There were of course other Indians who wanted to change existing social practices. You will read about these reforms and reformers and reform movements in chapter 7. సో కొంతమంది ఈ సొసైటీలో చేంజెస్ని యాక్సెప్ట్ చేశారనమాట. కొంతమంది ఏమో ఈ రిలీజియస్ బిలీఫ్స్, సోషల్ కస్టమ్స్ అన్నీ కూడా ఇండియన్స్ యొక్క ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారని ఫీల్ అయ్యారు. సో ఈ సోషల్ రిఫార్మర్స్ గురించి మనం వాటి రిఫార్మ్ మూమెంట్స్ గురించి చాప్టర్ 7లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ త్రూ ద ఐస్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజల కళ విధానం నుంచి చూస్తే టు గెట్ ఈ గ్లిమ్స్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ దోస్ డేస్ అబౌట్ బ్రిటిష్ రూల్ స్టడీ సోర్స్ 1 అండ్ సోర్స్ 2. సో సోర్స్ 1, సోర్స్ 2 చదివితే ప్రజలు ఏమనుకుంటున్నారో బ్రిటిష్ రూలింగ్ గురించి అనేది మనకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుస్తుంది అనమాట. సో సోర్స్ 1లో మనకి ద లిస్ట్ ఆఫ్ 80
రూల్స్ అని ఉంది. సో గివెన్ హియర్ ఎక్సెప్ట్స్ ఫ్రమ్ ద బుక్ మాజా ప్రవాస్ రిటర్న్ బై విష్ణుభట్ గాడ్సే ఏ బ్రాహ్మణ్ ఫ్రమ్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఒక బ్రాహ్మణ్ విలేజ్ విష్ణుభట్ గాడ్సే అని ఆయన రాసిన మజా ప్రవాస్లోని బుక్లో అదనమాట ఇది. సో హీ అండ్ హిజ్ అంకుల్ హ్యాడ్ టు సెట్ అవుట్ అటెండ్ ఏ యజ్ఞ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ మథుర. సో మథురలో ఒక యజ్ఞానికి అటెండ్ అవ్వాలి ఆయన అంకుల్. సో విష్ణుభట్ రైట్స్ దట్ దే మెట్ సమ్ సిపాయిస్ ఆన్ ద వే టు హూ హోల్డ్ దెమ్ దట్ దే షుడ్ నాట్ ప్రొసీడ్ ఆన్ ది జర్నీ బికాస్ ఎ మ్యాసివ్ అప్హీవల్ వాజ్ గోయింగ్ టు బ్రేక్ అవుట్ ఇన్ 3 days. సో వీళ్ళు మథురాకి వెళ్తుంటే యజ్ఞం కోసము. సో సిపాయిస్ అందరూ స్టాప్ చేశారనమాట. ఎందుకంటే 3 రోజుల్లో ఒక పెద్ద అవుట్బ్రేక్ అనేది మ్యాసివ్ అప్హీవల్ అనేది జరగబోతుంది అని చెప్పారు. సో సిపాయిస్ ఏం చెప్పారంటే ద ఇంగ్లీష్ వర్ డిటర్మైన్ టు వైప్ అవుట్ ద రిలీజన్స్ ఆఫ్ ద హిందూస్ అండ్ ముస్లిమ్స్. దే హ్యాడ్ మేడ్ ఏ లిస్ట్ ఆఫ్ 84 రూల్స్ అండ్ అనౌన్స్ దీస్ ఇన్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ బిగ్ కింగ్స్ అండ్ ప్రిన్సెస్ ఇన్ కల్కట్టా. సో సిపాయిస్ ఏమంటున్నారంటే సో వాళ్ళు ఒక 84 రూల్స్ అనేది తీసుకొచ్చారనమాట. సో దాంట్లో భాగంగా కింగ్స్ ప్రిన్సెస్ మీటింగ్లో గ్యాదరింగ్లో అనౌన్స్ చేశారు. సో రిలీజియన్స్ అన్నింటినీ కూడా వైపౌట్ చేయాలనుకుంటున్నారు, హిందూ ముస్లిమ్స్ వాళ్ళు అని చెప్తున్నారు. అలాగే దే సెడ్ దట్ కింగ్స్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దీస్ రూల్స్ అండ్ వార్న్ ద ఇంగ్లీష్ ఆఫ్ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ అండ్ మ్యాసివ్ అపీల్ ఇఫ్ దీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. సో కింగ్స్ అందరూ కూడా రిఫ్యూజ్ చేశారు, యాక్సెప్ట్ చేయలేదని, అలాగే మ్యాసివ్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారని చెప్పారు. సో దట్ ద కింగ్స్ ఆర్ రిటర్న్ టు దర్ క్యాపిటల్స్ ఇన్ గ్రేట్ యాంగర్. ఆల్ ద బిగ్ పీపుల్ బిగన్ మేకింగ్ ప్లాన్స్. ఎ డేట్ వాస్ ఫిక్స్డ్ ఫర్ ద వార్ ఆఫ్ రిలీజియన్ అండ్ సీక్రెట్ ప్లాన్ హ్యాడ్ బీన్ సర్క్యులేటెడ్ ఫ్రమ్ ద కంటోన్మెంట్ ఇన్ మీరట్ బై లెటర్స్ సెంట్ టు ద డిఫరెంట్ కంటోన్మెంట్స్. సో కింగ్స్ అందరూ కూడా ఒక తిరుగుబాటు అనేది ప్లాన్ చేస్తున్నారు. వార్ ఆఫ్ రిలీజియన్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇదంతా కూడా ప్లాన్ అనేది సర్క్యులేటెడ్ ఉంది కంటోన్మెంట్ ఇన్ మీరట్లో. డిఫరెంట్ కంటోన్మెంట్స్కి లెటర్స్ అనేది పంపించారని సిపాయిస్ చెప్పారనమాట విష్ణుభట్కి. So too there was soon excitement by every regiment. So another account we have those days from memoirs of Subedar Sitaram Pandey. So Subedar Sitaram Pandey accounts నుంచి చూస్తే మనకి సీతారాం పాండే వాజ్ రిక్రూటెడ్ ఇన్ 1812 as సిపాయి ఇన్ ద బెంగాల్ నేటివ్ ఆర్మీ. సో బెంగాల్ నేటివ్ ఆర్మీలో సిపాయిగా ఉన్నారు సీతారాం పాండే. ఈయన ఇంగ్లీష్కి 48 years సర్వ్ చేశారు. 1860లో రిటైర్డ్ అయినాడు. He helped the British to suppress the rebellion through his own son as a rebel and was killed by the British in front of his eyes. సో తన సొంత కొడుకు తిరుగుబాటులో ఉన్నా కానీ ఆయన చనిపోయినా కానీ ఆయన కళ్ళ ముందే చనిపోయాడు అనమాట. సో ఆన్ రిటైర్మెంట్ హీ వాజ్ పర్సుడెడ్ బై హిస్ కమాండింగ్ ఆఫీసర్ నార్గేట్ టు రైట్ హిస్ మెమోయిర్స్. హీ కంప్లీటెడ్ ద రైటింగ్స్ ఇన్ 1861 in అవధి అండ్ నార్గేట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. ఐ హ్యాడ్ ఇట్ పబ్లిష్డ్ అండర్ ద టైటిల్ ఫ్రమ్ సిపాయి టు సుబేదార్. సో సిపాయి నుంచి సుబేదార్గా ఏ విధంగా ఎదిగారని ఆయన అన్నిటినీ కూడా రాయమని చెప్పి మెమోయిర్స్ అన్నీ కూడా కమాండింగ్ ఆఫీసర్ చెప్పారనమాట. సో తను 1861లో కంప్లీట్ చేశాడు రైటింగ్స్ అన్నిటిని కూడా. సో నార్గేట్ ట్రాన్స్లేట్ చేశాడు ఈ రైటింగ్స్ అన్నిటిని ఇంగ్లీష్లోకి. దాని టైటిల్ వచ్చేసి ఫ్రమ్ సిపాయి టు సుబేదార్ అని సీతారాం పాండే గురించి రాశారు. సో సీతారాం పాండే రాసిన ఒక ఎక్సెప్ట్ గురించి, ఇట్ ఈస్ మై హంబుల్ ఒపీనియన్ దట్ ఈస్ సీజింగ్ ఆఫ్ ఓత్ ఫిల్డ్ విత్ ద మైండ్స్ ఆఫ్ ద స్పాయిస్ విత్ డిస్ట్రస్ అండ్ లెట్ దెమ్ టు ప్లాట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. సో ఏజెంట్స్ ఆఫ్ ద నవాబ్ ఆఫ్ ఓద్ అండ్ ఆల్సో king of Delhi were all sent all over India to discover the temper of the army. So they worked upon the feelings of Sipais and telling them how treacherously the foreigners are behaved towards their king. సో అవధ్ అలాగే బెంగాల్ ఢిల్లీ కింగ్ యొక్క వాళ్ళ ప్రవర్తించిన విధం గురించి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వ్యతిరేకంగా ఉన్నారు సిపాయిలని. సో సిపాయిల్లో ఉన్న ఆ టెంపర్ అందరినీ కూడా ఏ విధంగా ఉందని వాళ్ళు ఆరా తీశారనమాట కింగ్స్. సో వాళ్ళ ఫీలింగ్స్ అన్నింటిని పైన వర్క్ చేశారు. టెల్లింగ్ దెమ్ ఎలా ఫారినర్స్ వచ్చి వాళ్ళ రాజుల్ని వాళ్ళ ప్రవర్తిస్తున్నారని చెప్పి. సో దే ఇన్వెంటెడ్ 10,000 lies అండ్ ప్రామిసెస్ టు పర్సూడ్ ద సోల్జర్స్ టు మీటిని. సో వాళ్ళు 10,000 lies ప్రామిసెస్ సోల్జర్స్కి పంపించారని, అది మీటినీగా మారి వాళ్ళ మాస్టర్స్ పైన తిరుగుబాటు అయ్యే విధంగా చేయాలని. So the English, with the object of restoring the Emperor of Delhi to the throne, they maintained that this was wholly within the army's powers if the soldiers would only act together and as they were advised. So మళ్ళా రాజు ఢిల్లీలో వాళ్ళ కింగ్ రావాలంటే మొఘల్ కింగ్, సో తిరుగుబాటు అనేది అవసరం అనేది ఏ విధంగా ప్లాన్ చేశారన్నమాట. సో ఇక్కడ మనకి పిక్చర్లో రెబల్ సిపాయిస్ అట్ మీరట్ అటాక్ ఆఫీసర్స్ ఎంటర్ దేర్ హోమ్స్ అండ్ సెట్ ఫైర్ టు బిల్డింగ్స్. సో సిపాయిస్ అందరూ కూడా ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళంతా మీరట్లో ఆఫీసర్స్ని అటాక్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ హోమ్స్ని బిల్డింగ్స్ అన్నింటినీ కూడా తగలబెడుతున్నారు.
It chanced about this time the Sarkar sent parties of men from each regiment to different garrisons for instructions in the use of new rifle. So these men performed the new drill for some time until a report got about by some means or the other, so that the cartridges used for these new rifles were greased with the fat of cows and pigs. సో ఈ న్యూ రెజిమెంట్కి రిఫైల్స్ అన్నిటిని కూడా ఆర్డర్ చేశారనమాట. సో ఈ రిఫైల్స్ అన్నిటిని కూడా ఫ్యాట్ కౌతోను అలాగే పిగ్స్తోనూ గ్రీస్ చేస్తున్నారు. సో ద మెన్ ఫ్రమ్ అవర్ రెజిమెంట్ రోడ్ టు ద అదర్స్ ఇన్ ద రెజిమెంట్ టెల్లింగ్ అబౌట్ దిస్ దర్ వాస్ సూన్ ఎక్సైట్మెంట్ ఇన్ ఎవ్రీ రెజిమెంట్. సో ఈ రెజిమెంట్ నుంచి అన్ని రెజిమెంట్స్కి లెటర్ రాశారనమాట. సో ప్రతి రెజిమెంట్లోనూ ఎక్సైట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. Some men pointed out that in 40 years service nothing had been ever done by the Sarkar to insult their religion, but as I have already mentioned, the Sipais have been inflamed by seizure of oath. Interested parties were quick to point out that the great aim of English was to turn us all into Christians, and they had therefore introduced cartridge in order to bring this about, since Mohammedans and Hindus would be deified by using it. సో పిగ్ అలాగే కవ్ ఫ్యాట్ అనేది పిగ్ కవ్ అనేది హిందూస్ అండ్ ముస్లిమ్స్కి రిలీజియస్కి ఆపోజిట్గా ఉందని. సో అదేవిధంగా అవధకి ఏ విధంగా అయితే అవధిని ఎలా ఆక్రమించుకున్నారో ఒక హెట్రెడ్ అనేది రీచ్ అయిపోయింది సిపాయిస్లను. అలాగే ఇంగ్లీష్ అంతా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా కూడా రిలీజియస్ అందరినీ కూడా హిందూస్ని ముస్లిమ్స్ని మొత్తం కన్వర్ట్ చేయాలని చెప్పి సో ప్లాన్లో ఉందనేది సిపాయిస్లో ముద్రపడిపోయింది. సో ద కల్నల్ సాహెబ్ వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ excitement which even he could not fail to see would pass off, and as it had been before, and recommended me to go my home. Mutiny becomes a popular rebellion. So mutiny popular rebellion ఏ విధంగా తయారైనది చూస్తాం. The struggles between rulers and the ruler are not unusual. Sometimes such struggles become quite widespread as popular resistance, so that the power of the state breaks down. So a very large number of people begin to believe that they have a common enemy and rise up against the enemy at the same time. For such situation to develop, people have to organize, communicate, take initiative and display the confidence to turn the situation around. So such a situation developed in the northern parts of India in 1857. సో 1857లో ఒక తిరుగుబాటు అనేది మొదలైందనమాట. సో మ్యూటినీ అంటే ఏంటంటే సోల్జర్స్ ఒక గ్రూప్ అంతా యాజ్ ఎ గ్రూప్గా ఆఫీసర్ని డిసోబే చేయడం అనమాట. జనరల్గా సిపాయిస్ ఉంటారు. సిపాయిస్ అంతా కూడా ఆఫీసర్ చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వాలి. సో ఈ సిపాయిస్ అంతా గ్రూప్ కూడా ఈ ఆఫీసర్ని డిసోబే చేయడాన్ని మ్యూటినీ అంటాం. So after 100 years of conquest and administration, the English East India Company had faced a massive rebellion that it started in May 1857 and threatened the company's very presence in India. So Sipais mutinied in several places beginning from the Meerut, and a large number of people from different sections of society rose up in rebellion. Some regard it as the biggest armed resistance to colonialism in the 19th century anywhere in the world. సో ప్రపంచంలోనే అప్పుడు 19th సెంచరీలో బిగ్గెస్ట్ ఆర్మ్డ్ రెసిస్టెన్స్గా కలోనిజంలో ఇది వర్ణించబడింది అనమాట. సో ఫ్రమ్ మీరట్ టు ఢిల్లీ ఏ విధంగా ఉన్నిందని చూస్తే మనకి బ్యాటిల్ ఇన్ ద క్యావలరీ లైన్స్. సో ఇట్లా హార్స్మెన్ బ్యాటిల్ యుద్ధంలో పాల్గొనేది కనిపిస్తుంది. ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ 3rd July 1857 over 3000 rebels came from Bareilly, crossed the river Jamuna, entered Delhi and tackled the British cavalry post. The battle continued all through the night. సో 3000 మంది తిరుగుబాటుదారులు ఇలా యుద్ధం చేస్తున్నారు అనమాట యమునా నది దాటి. సో ఫ్రమ్ మీరట్ టు ఢిల్లీ. On 8th April 1857, a young soldier, Mangal Pandey, was hanged to death for attacking his officers in Barakpur. Some days later, some Sipais of the regiment at Meerut refused to do the army until using the new cartridges. So, a young soldier, Mangal Pandey, తిరుగుబాటు చేసినందుకు ఆయన్ని బ్యారక్పూర్లో ఉరితీశారనమాట. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత రెజిమెంట్ సిపాయిస్ అందరూ కూడా రిఫ్యూజ్ చేస్తారు ఆర్మీ డ్రిల్ ఏదైతే న్యూ క్యాటరీజెస్ యూజ్ చేస్తున్నారో ఆ క్యాటరీజెస్కి పిగ్ యొక్క ఫ్యాట్ని అంటించారు. సో వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. సో నెక్స్ట్ 85 సిపాయిస్ were dismissed from service and sentenced to 10 years in jail for disobeying their officers. This was happened in 9th May 1857. అలాగే 85 సిపాయిస్ కూడా వాళ్ళ ఆఫీసర్ అనే ఫాలో అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా 10 years జైల్లో వేశారనమాట 9th May 1857లో. సో ద రెస్పాన్స్ ఆఫ్ అదర్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ మీరట్ వాజ్ క్వైట్ ఎక్స్ట్రాడినరీ. అండ్ 10th May సోల్జర్స్ మార్చ్ టు ద జైల్ ఇన్ మీరట్ అండ్ రిలీజ్ ద ఇంప్రెజెంట్ సిపాయిస్. సో మిగతా ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా మీరట్కి జైలుకి దండయాత్ర చేసి
జైల్లో జైలుపై దండయాత్ర చేసి అక్కడ బంధించబడ్డ సిపాయిలందరినీ కూడా రిలీజ్ చేశారు. సో దే అటాక్ అండ్ కిల్డ్ బ్రిటిష్ ఆఫీసర్స్ అందరినీ అటాక్ చేసి చంపేశారు. అలాగే గన్స్, అమ్యునిషన్స్, సారీ ఫర్ దట్. సో వాళ్ళందరూ గన్స్ని, అమ్యునిషన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకొని బిల్డింగ్స్ని, ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా తగలబెట్టేశారు. బ్రిటిష్ అండ్ డిక్లేర్డ్ వార్ ఆన్ ద ఫిరంగీస్. సో ఫిరంగీస్ అనే దానిపైన వార్ డిక్లేర్ చేశారు. సో ఫిరంగీస్ అంటే ఏంటంటే ఫారినర్స్, ద టర్మ్ రిఫ్లెక్ట్స్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ కంటెంప్ట్. సో ఫారినర్స్ ఎవరైతే యాటిట్యూడ్ ఆఫ్ కంటెంప్ట్ ఉందో వాళ్ళందరినీ ఫిరంగీస్ అంటారు. సో ఇంగ్లీష్ పైన వాళ్ళు ఈ వార్ని డిక్లేర్ చేశారు. సో ద సోల్జర్స్ వర్ డిటర్మైన్డ్ టు బ్రింగ్ అన్ ఎండ్ టు ద రూల్ ఇన్ ద కంట్రీ, బట్ హూ వుడ్ రూల్ ద ల్యాండ్ ఇన్స్టెడ్? ద సోల్జర్స్ హ్యాడ్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్, ద మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జఫర్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని అణచివేయాలని చూశారు. సో ఎవరు నెక్స్ట్ పాలిస్తారంటే మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జఫరే కింగ్గా ఉంటారని ఫిక్స్ అయ్యారన్నమాట సోల్జర్స్ అందరూ కూడా. నెక్స్ట్ ద సిపాయిస్ ఆఫ్ మీరట్ రోడ్ ఆల్ నైట్ ఆఫ్ 10th May టు రీచ్ ఢిల్లీ ఇన్ ద ఎర్లీ అవర్స్ నెక్స్ట్ మార్నింగ్. సో 10th May ఆ సిపాయిస్ అందరూ కూడా మీరట్ నుంచి ఢిల్లీకి మార్చ్ చేశారు నెక్స్ట్ మార్నింగ్ లోపలే. సో యాజ్ ద న్యూస్ ఆఫ్ ద అరైవల్ స్ప్రెడ్, ద రెజిమెంట్ స్టేషన్ ఇన్ ఢిల్లీ ఆల్సో రోజ్ అప్ ఇన్ రెబిలియన్. సో ఏదైతే ఢిల్లీలో రెజిమెంట్స్ ఉన్నాయో సో అవి కూడా తిరుగుబాటు స్టార్ట్ చేశాయి. సో అగైన్స్ బ్రిటిష్ ఆఫీసర్స్ కిల్డ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, సీజ్డ్ బిల్డింగ్స్ సెట్ అండ్ ఫైర్. సో అక్కడ కూడా ఢిల్లీలో కూడా బ్రిటిష్ ఆఫీసర్స్ అందరినీ చంపేసి ఆర్మ్స్ అమ్యునిషన్ సీజ్ చేసి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా తగిలిపెట్టేశారు. సో ట్రీఫెడ్ సోల్జర్స్ గ్యాదర్డ్ అరౌండ్ ద వాల్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ వేర్ బాషాలియో డిమాండింగ్ టు మీట్ హిమ్. సో ఆ సోల్జర్స్ అందరూ కూడా రెడ్ ఫోర్ట్ ముందు గ్యాదర్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా బాద్షా జఫర్ని కలవడానికి డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో ద ఎంపరర్ వాజ్ నాట్ క్వైట్ విల్లింగ్ టు ఛాలెంజ్ ద మైటీ బ్రిటిష్ పవర్, బట్ ద సోల్జర్స్ పెర్సిస్టెడ్. సో ఎంపరర్కి ఏమో బ్రిటిష్ పవర్ని ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు, కానీ సోల్జర్స్ అందరూ కూడా బలవంతం చేస్తున్నారు. సో దే ఫోర్స్డ్ దేర్ వే ఇన్ టు ద ప్యాలెస్ అండ్ ప్రొక్లెయిమ్ బహదూర్ షా జఫర్ యాజ్ ద లీడర్. సో ఆర్మీ అంతా కూడా సిపాయిస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళంతా కూడా బహదూర్ షా జఫర్ని వాళ్ళ లీడర్గా చేసుకున్నారు అనమాట. సో ద ఏజింగ్ ఎంపరర్ హ్యాడ్ టు యాక్సెప్ట్ దిస్ డిమాండ్. హీ రోడ్ లెటర్స్ టు ఆల్ ద చీఫ్స్ అండ్ రూలర్స్ ఆఫ్ ద కంట్రీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఆర్గనైజ్ ఏ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ టు ఫైట్ ద బ్రిటిష్. దిస్ సింగిల్ స్టెప్ టేకెన్ బై బహదూర్ షా హ్యాడ్ గ్రేట్ ఇంప్లికేషన్స్. సో వయసు మళ్ళుతున్న మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జఫర్ అన్ని కంట్రీలో ఉన్న అన్ని చీఫ్స్, రూలర్స్ అందరికి కూడా లెటర్స్ రాశారనమాట. ఇండియన్ స్టేట్స్ అందరూ కూడా బ్రిటిష్కి అగెన్స్ట్గా ఫైట్ చేయాలని. సో ఇది ఒక గ్రేట్ స్టెప్గా చెప్పొచ్చు అనమాట. ఇది గ్రేట్ ఇంప్లికేషన్ అనేది తీసుకొచ్చింది. సో మొఘల్ డైనెస్టీ హ్యాడ్ రూల్ ఓవర్ వెరీ లార్జ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో స్మాల్ రూలర్స్ అండ్ చీఫ్స్ కంట్రోల్ డిఫరెంట్ ట్రెడిషన్ బిహాఫ్ ద మొఘల్ రూల్. సో మొఘల్ డైనెస్టీ అనేది మా కంట్రీని ఎక్కువ పార్ట్ అనేది పాలించింది. అలాగే కొంతమంది స్మాల్ రూలర్స్, చీఫ్స్ కూడా మొఘల్ రూలర్ కింద టెరిటరీస్ని కంట్రోల్ చేశారు. సో థ్రెటన్డ్ బై ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్, మెనీ ఆఫ్ దెమ్ ఫెల్ట్ దట్ మొఘల్ ఎంపరర్ కుడ్ రూల్ అగైన్. దే టూ వుడ్ బి ఏబుల్ టు రూల్ దేర్ ఓన్ టెరిటరీస్ వన్స్ మోర్ అండర్ మొఘల్ అథారిటీ. సో ఈ బ్రిటిష్ రూల్ని థ్రెటన్ చేయడం వల్ల సో మొఘల్ ఎంపరర్ అనేది మళ్ళీ వస్తుందని రాజ్యము. సో దాని ద్వారా ఆయన కింద ఉన్న టెరిటరీస్ అన్నీ కూడా ఈ చీఫ్స్, రూలర్స్ పాలించవచ్చు అని అనుకున్నారు అందరూ. So the British had not expected this to happen. They thought the disturbance caused by the issue of the cartridges would lie down, but Bahadur Shah Jafar's decision to bless the rebellion changed the entire situation dramatically. Often when the people see an alternative possibility, they feel inspired and energized. It gives them the courage and hope, confidence to act. సో ఎప్పుడైతే ఈ క్యాటరేజెస్ పిగ్, ఫ్యాట్ కౌతో వాడుతున్నారో సో బ్రిటిష్ ఏమనుకుందంటే ఈ ఈ వివాదం అంతా సర్దుమణుగుతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బహదూర్ షా జాఫర్ సపోర్టు రిబెలియన్కి ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళలో ఎంథూజియాజం అనేది పెరిగింది. సో వాళ్ళంతా కూడా పెద్ద కరేజ్తో, హోప్తో, కాన్ఫిడెన్స్తో తిరుగుబాటు అనేది చేశారనమాట. నెక్స్ట్ ఈ రెబెలియన్ ఎలా స్ప్రెడ్ అయిపోయింది. సో బహదూర్ షా జాఫర్ సపోర్ట్ వచ్చింది. సో కంట్రీ మొత్తం ఎలా స్ప్రెడ్ అయిందో చూద్దాం. నెక్స్ట్ ఆఫ్టర్ ద బ్రిటిష్ వర్ రోటెడ్ ఫ్రమ్ ఢిల్లీ, దెర్ వాజ్ నో అప్రైజింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఎ వీక్. సో బ్రిటిష్ ఢిల్లీ నుంచి తీసేసిన తర్వాత సో అప్రైజింగ్ అనేది లేదు ఒక వారం వరకు కూడా. ఇట్ టుక్ దట్ మచ్ టైమ్ ఫర్ ద న్యూస్ టు ట్రావెల్, దెన్ స్పాట్ ఆఫ్ మిటినీస్ బిగన్. సో ఈ న్యూస్ ట్రావెల్ అయ్యి స్పాట్ ఆఫ్ మిటినీస్ బిగన్ అయింది. సో రెజిమెంట్ ఆఫ్టర్ రెజిమెంట్ మిటెడ్ అండ్ టుక్ ఆఫ్ టు అదర్ ట్రూప్స్ టు నోడల్ పాయింట్స్ లైక్ ఢిల్లీ, కాన్పూర్ అండ్ లక్నో. సో రెజిమెంట్ నుంచి రెజిమెంట్కి కూడా ఇలా తిరుగుబాటు అనేది జరుగుతూ వచ్చింది. సో ఢిల్లీ, కాన్పూర్, లక్నో అన్నింటిని కూడా నోడల్ పాయింట్స్ అన్నింటిలో కూడా తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆఫ్టర్ దెమ్ పీపుల్ ఆఫ్ ద టౌన్స్ అండ్ విలేజెస్ ఆల్సో రోజ్ అప్ ఇన్ రెబెలియన్ అండ్ రైల్డ్ అరౌండ్ లోకల్ లీడర్స్. సో లోకల్ లీడర్స్ పైన కూడా ఈ తిరుగుబాటు అనేది స్టార్ట్ చేశారు. జమీందార్స్, చీఫ్స్ హూ వర్ ప్రిపేర్డ్ టు ఎస్టాబ్లిష్ దేర్ అథారిటీ అండ్ ఫైట్ ద బ్రిటిష్. So Nana Sahib, the adaptation of the late Peshwa Bajirao, who lived near Kanpur, gathered armed forces and expelled the British garrison from the city.
నానా సాహెబ్ ఎవరైతే పేష్వా బాజీరావు అడాప్ట్ చేసుకున్నారో ఆయన కూడా కాన్పూర్లో నివసిస్తున్నాడు. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ని గ్యాదర్ చేసి బ్రిటిష్ డిఆర్ఎస్ని సిటీ నుంచి తరిమి కొట్టేశారు. హీ ప్రొక్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ పేష్వా. సో ఆయనే పేష్వాగా ప్రకటించుకున్నారు. హీ డిక్లేర్ దట్ హీ వాజ్ గవర్నర్ అండర్ ఎంపరర్ బహదూర్ షా జాఫర్. సో ఆయన మరాఠా గవర్నర్గా ఆయన పేష్వాగా డిక్లేర్ చేసుకున్నారు బహదూర్ షా జాఫర్ కింద. ఇన్ లక్నో బిర్జిస్ క్వాదర్ ద సన్ ఆఫ్ డిపోజ్ నవాబ్ వాజీ షా అలీ వాజ్ ప్రొక్లెయిమ్డ్ ద న్యూ నవాబ్. సో లక్నోలో ఈ వాజిద్ అలీ షా ఎవరైతే చనిపోయినారో బిర్జిస్ ఖాదర్ ఆయన నవాబ్గా ప్రకటించుకున్నారు. హీ టు అక్నాలెడ్జ్ ద సుజానిటీ ఆఫ్ బహదూర్ షా జాఫర్. సో ఆయన కూడా బహదూర్ షా జాఫర్ కిందనే వర్క్ చేస్తారని ఆయన అథారిటీని రికగ్నైజ్ చేశారు. సో హిజ్ మదర్ బేగం హజ్రత్ మహల్ టుక్ అన్ యాక్టివ్ పార్ట్ ఇన్ ఆర్గనైజింగ్ ద అప్రైజింగ్ అగైన్స్ట్ ద బ్రిటిష్. ఇన్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జాయిన్ ద రెబల్ సిపాయిస్. సో ఝాన్సీలో అయితే రాణి లక్ష్మీ కూడా రెబల్ సిపాయిస్తో పార్టిసిపేట్ చేసింది. బ్రిటిష్కి అగెనిస్ట్గా తో పాటు ఈమె పోరాడింది. అలాగే ద జనరల్ ఆఫ్ నానా సాహెబ్ ఇన్ ద మండల రీజన్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ప్రాంతీయ తోపే అంటారంటే ఈయన నానా సాహెబ్ యొక్క జనరల్. ఇన్ మండల రీజన్ ఆఫ్ మధ్యప్రదేశ్ రాణి అవంతిబాయ్ లోధియా ఆఫ్ రామ్గర్ రేజ్డ్ అండ్ లెడ్ అన్ ఆర్మీ ఆఫ్ 4000 అగెన్స్ట్ ద బ్రిటిష్ హూ హ్యాడ్ టేకెన్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్. సో రాణి అవంతిబాయ్ లోధి అని రామ్గర్లో అక్కడ కూడా 4000 ఆర్మీ అనేది బ్రిటిష్కి అగెనిస్ట్గా ఫైట్ చేసింది అనమాట. నెక్స్ట్ బ్రిటిష్ వర్ గ్రేట్లీ అవుట్ నంబర్డ్ బై ద రెబల్ ఫోర్సెస్. దే వర్ డిఫీటెడ్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ బ్యాటిల్స్. సో రెబల్ ఫోర్సెస్ అని ద్వారా ఈ నెంబర్ ఆఫ్ బ్యాటిల్స్ అన్నింటినీ కూడా బ్రిటిష్ అందరినీ ఓడించారనమాట. సో దిస్ కన్విన్స్డ్ ద పీపుల్ దట్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ హ్యాడ్ కొలాప్స్ ఫర్ గుడ్ అండ్ గేవ్ దెమ్ కాన్ఫిడెన్స్ టు టేక్ ద ప్లంజ్ అండ్ జాయిన్ ద రెబెలియన్. సో ఇలా యుద్ధంలో వాళ్ళందరినీ ఓడిపోతుంటే కాన్ఫిడెన్స్ అని పెరిగిందనమాట ప్రజల్లోన. సో ఈ తిరుగుబాటులో ఇంకా జనాలు జాయిన్ అయ్యారు. సో ఏ సిచ్యువేషన్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ పాపులర్ రెబెలియన్ డెవలప్డ్ ఇన్ ద రీజన్ ఆఫ్ అవధ్ ఇన్ పర్టికులర్. సో అవధ్లో ఈ రెబెలియన్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఆన్ 6th August 1857 we find a telegram sent by Lieutenant Colonel Tyler to his commander in chief expressing the fear felt by the British. సో బ్రిటిష్ ఏ విధంగా భయపడుతున్నారు అనేది కమాండర్ ఇన్ చీఫ్కి లెఫ్టినెంట్ కల్నల్ టైలర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవర్ మెన్ ఆర్ కౌడ్ బై ద నంబర్స్ అపోజిట్ టు దెమ్ అండ్ ద ఎండ్లెస్ ఫైటింగ్. ఎవ్రీ విలేజ్ ఈస్ హెల్డ్ అగెన్స్ట్ అస్, ద జమీందార్స్ హ్యావ్ రైజన్ టు అపోజ్ అస్. ప్రతి విలేజ్ మనకు అగెన్స్ట్గా ఉంది, జమీందారులు కూడా తిరుగుబాటుకి స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. సో మెనీ న్యూ లీడర్స్ కేమ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదుల్లా షా ఎ మౌలీ ఫ్రమ్ ఫైజాబాద్ ప్రొఫెసర్ దట్ రూల్ ఆఫ్ బ్రిటిష్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్ సూన్. సో ఫైజాబాద్ యొక్క మౌలీ అహ్మదుల్లా షా కూడా తిరుగుబాటు స్టార్ట్ చేశారు. హీ కాట్ ద ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్ అండ్ రైజ్డ్ హ్యూజ్ ఫోర్స్ ఆఫ్ సపోర్టర్స్. హీ కేమ్ టు లక్నో టు ఫైట్ ద బ్రిటిష్. సో ఆయన లక్నోకి వచ్చారు బ్రిటిష్కి అగెన్స్ట్గా ఫైట్ చేయడానికి. ఇన్ ఢిల్లీ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాజీస్ ఆర్ రిలీజియస్ వారియర్స్ కేమ్ టుగెదర్ టు వైప్ అవుట్ ద వైట్ పీపుల్. Bakht Khan, a soldier from Bareilly, took charge of a large force of fighters who came to Delhi. He became a key military leader of the rebellion. In Bihar, an old Jamindar, Akunuri Singh, joined the rebel Sipais and battled with the British for many months. Leaders and fighters come across the land joined the fight. సో భక్త్ ఖాన్ బైరేలి నుంచి జాయిన్ అయ్యారు. అలాగే బీహార్లో ఓల్డ్ జమీందార్ కున్వర్ సింగ్ కూడా ఈ రెబల్ సిపాయిస్తో పాటు జాయిన్ అయ్యారు. మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది నానా సాహెబ్ యొక్క పోర్ట్రేట్, ఇక్కడ జమీందార్ వీర్ కున్వర్ సింగ్ యొక్క పోర్ట్రేట్. నెక్స్ట్ ఇదంతా కూడా రెబెలియన్ స్ప్రెడ్ అయిపోయింది ఇండియా మొత్తము. నెక్స్ట్ కంపెనీ ఎలా ఫైట్ బ్యాక్ చేసిందో చూస్తే మనకి అన్అర్వ్డ్ బై ద స్కేల్ ఆఫ్ ఫ్యూయల్ ద కంపెనీ డిసైడ్ టు రిప్రెస్ ద రివోల్ట్ విత్ ఆల్ ఇట్స్ మైట్. సో ఇది ఊహించిన విధంగా తిరుగుబాటు అనేది వాళ్ళు చేస్తున్నారని చెప్పి సో దీన్ని అణచేయాలని ఫిక్స్ అయిపోయింది. సో ఇట్ బ్రాట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్, పాస్ న్యూ లాస్ సో దట్ ద రెబెల్స్ కుడ్ బి కన్విక్టెడ్ విత్ ఈజ్ అండ్ దెన్ మూడ్ ఇన్ టు స్టామ్ సెంటర్స్ ఆఫ్ ద రివోల్ట్. సో కొత్త లాస్ని పాస్ చేసింది. ఇంగ్లాండ్ నుంచి కూడా ఈ ఆర్మీని దింపిందనమాట. సో ఈ అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి నెక్స్ట్ ఢిల్లీ వాస్ రీక్యాప్చర్ ఫ్రమ్ ద రెబల్ ఫోర్సెస్ ఇన్ సెప్టెంబర్ 1857 సెప్టెంబర్లో ఢిల్లీని తిరిగి రీక్యాప్చర్ చేశారు. సో ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జాఫర్ని కోర్టులో ట్రై చేసి ఆయనకి జీవితాంతం ఖైదు శిక్ష విధించారు. అలాగే అతని వైఫ్ హీ అండ్ హిస్ బేగం జిన్నత్ మహల్ వర్ సెంట్ టు ప్రిజన్ ఇన్ రంగూన్ ఇన్ అక్టోబర్ 1815. సో రంగూన్లోనే జైలుకి పంపించారు. సో రంగూన్లోనే ఆయన చనిపోయాడు 1862లో. సో ద రీక్యాప్చర్ ఆఫ్ ఢిల్లీ హవర్ డిడ్ నాట్ మీన్ దట్ రెబెలియన్ died. After that, people continued to resist and battle the British. The British had to fight for 2 years to suppress the massive forces of popular rebellion. సో ఢిల్లీని రీక్యాప్చర్ చేసిన తర్వాత ఇది సద్దు మనగలేదు. 2 years వరకు కూడా పీపుల్ అనేది తిరుగుబాటు అనేది చేస్తున్నారు. సో 2 years పట్టింది మొత్తం మ్యాసివ్ ఫోర్సెస్ అందరినీ కూడా సప్రెస్ చేయడానికి.
సో లక్నో వాస్ టేకెన్ ఇన్ మార్చ్ 1858. రాణి లక్ష్మీబాయి వాస్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ ఇన్ జూన్. సో లక్నోని 1858లో మార్చిలో తీసుకున్నారు, అలాగే రాణి లక్ష్మీబాయిని చంపేశారు 1858 జూన్లో. ఏ సిమిలర్ ఫేట్ అవైటెడ్ రాణి అవంతిబాయ్. సో రాణి అవంతిబాయ్ కూడా ఆమె ఇనిషియల్ విక్టరీ అనేది కేరళలో వచ్చినా కానీ తర్వాత ఆమెను కూడా చుట్టుముట్టి బ్రిటిష్ ఫోర్సెస్ అన్ని చంపేశాయి. నెక్స్ట్ తాంతియా తోపే ఎస్కేప్డ్ అయ్యారు. ఎస్కేప్డ్ జంగిల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా కంటిన్యూ ఫైట్ గొరిల్లా వార్. సో తాంతియా తోపే అడవిలోకి పారిపోయి అక్కడ నుంచి గొరిల్లా వార్ అనేది స్టార్ట్ చేశారు, అలాగే ట్రైబల్ పీసెంట్ లీడర్స్తో కలిపి. ఆయన్ని కూడా క్యాప్చర్ చేసి చంపేశారు 1859లో ఏప్రిల్లో. సో ఆయనకి తాంతియా తోపేకి ఒక పోస్టల్ స్టాంప్ అనేది ఇష్యూ చేశారనమాట, కమ్మెమరేషన్ ఆఫ్ తాంతియా తోపే అని. Just as victories against the British had earlier encouraged rebellion, the defeat of rebel forces encouraged desertions. The British also tried their best to win back the loyalty of the people. They announced rewards for loyal landholders who would be allowed to continue to enjoy traditional rights over their lands. So victories అనేది బ్రిటిష్కి అగెనిస్ట్గా ఎంకరేజ్ చేయన రెబెలియన్. తర్వాత రెబల్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా డిఫీట్ చేసేసారనమాట. సో బ్రిటిష్ బెస్ట్ వేస్ కూడా పీపుల్ని లాయల్టీని తిరిగి పొందడానికి ట్రై చేసింది. సో ఎవరైతే లాయల్గా ఉన్నారో ల్యాండ్ హోల్డర్స్ అన్నిటి కూడా వాళ్ళందరూ వాళ్ళ ట్రెడిషనల్ రైట్స్ని కంటిన్యూ చేసేకి అలో చేశారనమాట. ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తే బ్రిటిష్కి వాళ్ళని చంపేయకుండా అట్లా ఉంటారా, ఇఫ్ దే హ్యాడ్ నాట్ కిల్డ్ ఎనీ వైట్ పీపుల్, వాళ్ళు ఎవరే వైట్ పీపుల్ని చంపకుండా ఉంటే వాళ్ళని కూడా సేఫ్గా రైట్స్ అనేది వాళ్ళకి ఇస్తారని చెప్పేసి చెప్పారు, అనౌన్స్ చేశారు. సో నర్వద్లెస్ హండ్రెడ్స్ ఆఫ్ సిపాయిస్ రెబల్స్ నవాబ్స్ అండ్ రాజాస్ వర్ ట్రైడ్ అండ్ హ్యాంగ్డ్. అయినా కానీ వందల కొద్ది సిపాయిల్ని, రెబల్స్, తిరుగుబాటుదారులని, నవాబుల్ని, రాజాలందరినీ కూడా చంపేశారనమాట, ఊరి తీసేశారు. ఇక్కడ బ్రిటిష్ ట్రూప్స్ అంతా కూడా బ్లో అప్ కాశ్మీర్ గేట్ టు ఎంటర్ ఢిల్లీ. సో కాశ్మీర్ గేట్ నుంచి ఏ విధంగా ధ్వంసం చేసి ఢిల్లీకి ఎంటర్ అవుతున్నారో మనకి పిక్చర్లో చూపించారు. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యాచ్ చూస్తే మనకి ద బ్రిటిష్ హ్యాడ్ రీగైన్ కంట్రోల్ ఆఫ్ ద కంట్రీ బై ద ఎండ్ ఆఫ్ 1859. సో 1857లో స్టార్ట్ అయిన 1859 వరకు కూడా ఎండ్ లోపలే మొత్తం బ్రిటిష్ కంట్రోల్లో తెచ్చుకుంది. సో బట్ దే కుడ్ నాట్ క్యారీ ఆన్ రూలింగ్ ద ల్యాండ్ విత్ ద సేమ్ పాలసీస్ ఎనీమోర్. సో ఇంతకుముందు ఉన్న పాలసీస్తో రూల్ చేయలేరు ల్యాండ్ని. సో వాళ్ళు ఇంపార్టెంట్ చేంజెస్ అనేది తీసుకొచ్చారు. ఒకటి, బ్రిటిష్ పార్లమెంట్ న్యూ యాక్ట్ పాస్ చేసింది 1858 అని. సో దీని ద్వారా ఇట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది తీసేసి దాని పవర్స్ అన్నిటిని కూడా బ్రిటిష్ క్రౌన్కి మార్చేశారనమాట. ఇండియన్ అఫైర్స్ అన్నిటిని కూడా బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్గా మేనేజ్ చేస్తుంది. సో ఏ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ వాజ్ అపాయింటెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో బ్రిటిష్ క్యాబినెట్లో ఒకరు ఉంటారు, క్వీన్ క్యాబినెట్లో, బ్రిటిష్ క్యాబినెట్లో. సో ఈయన ఇండియన్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆయనకి రీచ్ అవుతుంది. సో ఆయన బ్రిటిష్ క్యాబినెట్కి తెలియజేస్తారు. అన్ని మ్యాటర్స్కి కూడా బ్రిటిష్కి తెలియజేయడానికి గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అన్ని మ్యాటర్స్ కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది ఉంటారనమాట. హీ వాజ్ గివెన్ ఏ కౌన్సిల్ టు అడ్వైస్ హిమ్ కాల్డ్ ద ఇండియన్ కౌన్సిల్. సో ఆయనకు ఒక ఇండియన్ కౌన్సిల్ కూడా ఇచ్చారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ వైస్రాయ్. సో ఇండియాలో గవర్నర్ జనరల్ అనే టైటిల్కి వైస్రాయ్ అని. సో క్రౌన్కి ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్. సో త్రూ దీస్ మెజర్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ ద డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ రూలింగ్ ఇండియా. సో ఈ విధంగా చేంజెస్ తీసుకొచ్చి ఇండియా రూలింగ్ని డైరెక్ట్గా క్రౌన్ని పాలిస్తుంది అనమాట. సెకండ్ చేంజెస్ వచ్చేసి ఆల్ రూలింగ్ చీఫ్స్ ఆఫ్ ద కంట్రీ వర్ అష్యూర్డ్ దట్ ద టెరిటరీ వుడ్ నెవర్ బి అనెక్స్డ్ ఇన్ ఫ్యూచర్. దే వర్ అలౌడ్ టు పాస్ ఆన్ దేర్ కింగ్డమ్స్ టు దేర్. సో ఇండియాలో ఉన్న కంట్రీలో ఉన్న టెరిటరీస్ అన్నింటినీ కూడా, రాజ్యాలన్నింటినీ కూడా వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ కొడుకుల ద్వారా, అడాప్టెడ్ సన్స్ ద్వారా కానీ వాళ్ళు వారసత్వాన్ని కొనసాగించవచ్చని, అలాగే దే వర్ మేడ్ టు అక్నాలెడ్జ్ ద బ్రిటిష్ క్వీన్ యాజ్ దేర్ సావరెన్ పారమౌంట్. సో కానీ వాళ్ళు బ్రిటిష్ క్వీన్ సుప్రీంగా యాక్సెప్ట్ చేయాలని చెప్పారనమాట. సో దస్ ఇండియన్ రూలర్స్ వర్ టు హోల్డ్ ద కింగ్డమ్స్ యాజ్ సబార్డినేట్స్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. సో బ్రిటిష్ క్రౌన్ కింద సబార్డినేట్స్గా వాళ్ళ ఇండియన్ కింగ్డమ్స్ని వాళ్ళు పాలించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ప్రపోర్షన్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ ద ఆర్మీ వుడ్ బి రెడ్యూస్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ యూరోపియన్ సోల్జర్స్ వుడ్ బి ఇంక్రీజ్డ్. ఇట్ వాస్ ఆల్సో డిసైడెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిక్రూటింగ్ సోల్జర్స్ ఫ్రమ్ అవధ్, బీహార్ అండ్ సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, మోర్ సోల్జర్స్ వుడ్ బి రిక్రూటెడ్ ఫ్రమ్ అమంగ్ ద గుర్ఖాస్, సిఖ్స్ అండ్ పఠాన్స్. సో సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్లో కూడా చేంజెస్ తీసుకొచ్చారనమాట. సో యూరోపియన్ సోల్జర్స్ని ఎక్కువ ఇంకా రిక్రూట్ చేసుకున్నారు. అలాగే అవధ్, బీహార్, సెంట్రల్, సౌత్ ఇండియా నుంచి కాకుండా గూర్ఖాస్, సిఖ్స్, పఠాన్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకున్నారనమాట సోల్జర్స్. So the land and property of Muslim was confiscated on a large scale, and they were treated with a suspicion and hostility. The British believed that they were responsible for the rebellion in a big way. The British decided to respect the customary, religious and social practices of the people in India. So the policies were made to protect landlords and zamindars and gave them security of rights over the lands. Thus a new phase of history beginning after 1857. So British
ల్యాండ్ ప్రాపర్టీ కూడా ముస్లిమ్స్కి లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్రిటిష్ ఈ రెబెలియన్ని కూడా తిరుగుబాటుని ఒక పెద్ద వేగా చూసిందన్నమాట, రెస్పాన్సిబుల్గా. అలాగే బ్రిటిష్ డిసైడ్ అయింది కస్టమర్ రిలీజియస్ సోషల్ ప్రాక్టీస్ అన్నింటిని కూడా రెస్పెక్ట్ చేయాలని. నెక్స్ట్ పాలసీస్ అన్నీ కూడా ల్యాండ్ లార్డ్స్ని జమీందార్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ సెక్యూరిటీ ఆఫ్ లైట్స్ని ల్యాండ్స్ పైన ప్రొటెక్ట్ చేయడానికి పాలసీస్ కూడా ఫ్రేమ్ చేసింది. దాని తర్వాత న్యూ ఫేజ్ అనేది స్టార్ట్ అయిందనమాట హిస్టరీలో 1857 తర్వాత. సో మనము ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి 1857 ముందు కంపెనీ రూల్ అని చదువుతాము. ఈ 1857 తర్వాత అంతా కూడా క్రౌన్ రూల్ అని చదువుతాం పాలిటీలో, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో కూడా. సో ద కుర్దా అప్రైజింగ్ ఏ కేస్ స్టడీ అనేది చూస్తే మనకి మచ్ బిఫోర్ ద ఈవెంట్ ఆఫ్ 1857 దెర్ హ్యాడ్ బీన్ టేకెన్ ప్లేస్ అనదర్ ఈవెంట్ ఆఫ్ సిమిలర్ నేచర్ అట్ ప్లేస్ కాల్డ్ కుర్దా ఇన్ 1817. సో 1857 కంటే 1817లో కుర్దా అప్రైజింగ్ అనేది జరిగిందనమాట. సో దాని కేస్ స్టడీ చూస్తాం మనము. Here it would be inconstructive for us to study that event and reflect on how resentment against the colonial policies of the British had been building up since the beginning of 19th century in different parts of the country. So 19th century లో 19th centuryలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఈ రిసెంట్మెంట్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ కుర్దా స్మాల్ కింగ్డమ్ బిల్ట్ అప్ ద late 16th century in the southeastern part of Odisha was a populous and well cultivated territory consisting of 105 ghars, 60 large and 1109 village small villages at the beginning of 19th century. కుర్దా అనే స్మాల్ కింగ్డమ్ అనమాట. సో సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఒడిశాలో ఉంది ఇది. దీంట్లో మనకి 105 గర్స్ ఉన్నాయి, వెల్ కల్టివేటెడ్ టెరిటరీ 105 గర్స్, 60 లార్జ్ అండ్ స్మాల్ 1109 స్మాల్ విలేజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఇట్స్ కింగ్ దాని కింగ్ వచ్చేసి రాజా బిరాకిషోర్ దేవ్. సో ఈయన ఎర్లియర్ పొజిషన్స్ అనేది 4 పరగనాస్కి ఇచ్చారు. ద సూపరింటెండెన్స్ ఆఫ్ జగన్నాథ టెంపుల్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ 14 గర్జర్స్ ప్రిన్సిపల్స్ టు ద మరాఠాస్ అండర్ ద కంపల్షన్. హిస్ సన్ అండ్ సక్సెసర్ ముకందేవ్ టు వాస్ గ్రేట్లీ డిస్టర్బ్డ్ విత్ ద లాస్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఆయన 4 పరగనాస్ అన్ని కూడా జగన్నాథ టెంపుల్కి అలాగే 14 ప్రిన్స్లీ స్టేట్స్కి కూడా ఇచ్చేసారనమాట. సో ఆయన సన్న సక్సెసర్ ముకందేవ్ అనేది డిస్టర్బ్ అయినాడు అనమాట ఈ ఫార్చ్యూన్ అంతా కూడా లాస్ అయినందుకు. దేర్ ఫర్ సెన్సింగ్ అండ్ అపార్చునిటీ ఇన్ ద ఆంగ్లో మరాఠా కాన్ఫ్లిక్ట్ హీ హ్యాడ్ ఎంటర్డ్ ఇంటూ నెగోషియేషన్స్ విత్ ద బ్రిటిష్ టు గెట్ బ్యాక్ టు ద లాస్ట్ టెరిటరీస్ అండ్ రైట్ ఓవర్ ద జగన్నాథ్ టెంపుల్. సో ఈయన ఫార్చ్యూన్ పోగొట్టుకున్నాడు కాబట్టి సో ఇంగ్లీష్తో కుమ్మక్కయ్యి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడు. But after the occupation of Odisha in 1830, the British showed no inclination to oblige him to either score. Consequently, in alliance with the predatory chiefs of Odisha and secret support of the Marathas, he tried to assert his right by force. This led to the deportation and annexation of his territories by the British. As a matter of consolation, he was only given the rights of management of Jagannath Temple. సో ఈయన ఒడిశా రాజ్యాన్ని అంతా కూడా ఈ కుర్దాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇంగ్లీష్ ఆయనకు పవర్ ఇవ్వలేదు. సో మళ్ళీ మరాఠాస్తో కలిసి ఈయన క్లెయిమ్ చేశాడు అనమాట ఆయన రైట్ని. సో కానీ వాళ్ళు జగన్నాథ్ టెంపుల్ మేనేజ్మెంట్ మాత్రమే రైట్స్ ప్రొవైడ్ చేశారు. గ్రాంటింగ్ అమౌంట్ టు మీరే 1/10 ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ హిస్ ఫార్మర్ ఎస్టేట్ అండ్ హిస్ రెసిడెన్స్ వాస్ ఫిక్స్డ్ అట్ పూరి. సో పూరిలో ఆయనకి రెసిడెన్స్ ఫిక్స్ చేసి సామ్రాజ్యంలోని 1/10 రెవెన్యూని మాత్రమే ఇచ్చారనమాట. దిస్ అన్ఫేర్ సెటిల్మెంట్ కమెన్స్డ్ అన్ ఎరా ఆఫ్ అప్రైజ్ ఫారిన్ రూల్ ఇన్ ఒడిశా విచ్ పేవ్డ్ ద వే ఫర్ సీరియస్ ఆర్మర్ అప్రైజింగ్ 1870. సో ఈ విధంగా ఆయన అప్రైజింగ్కి స్టార్ట్ చేశాడు 1817లో. Soon after the king taking over Kurda, British followed a policy of resuming service tenures in bitterly affected the lives of the ex-militia of the state, the Pikes. The severity of the measure was compounded on account of unreasonable increase in demand of revenue and also oppressive ways of its collection. So కుర్దాని టేక్ ఓవర్ చేసిన తర్వాత అక్కడ లైవ్స్ పైక్స్ అనే ఎక్స్ మిలిషియాని పైక్స్ అంటారు. సో అక్కడ బిట్టర్లీ వాళ్ళ లైఫ్స్ అనేవి ఎఫెక్ట్ అయిపోయాయి. సో ఈ సివియారిటీని వాళ్ళు తట్టుకోలేక అన్రీజనబుల్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఆల్సో ప్రైస్ వేస్ ఆఫ్ ఇట్స్ కలెక్షన్. అన్రీజనబుల్గా డిమాండ్ అనేది పెంచేస్తారనమాట రెవెన్యూ కలెక్షన్లోను అలాగే ప్రెసివ్ వేస్లోను. దాని ద్వారా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ దెర్ వాజ్ ఎ లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ కుర్దా బిట్వీన్ 1805 and 1807. The British went for a series of short-term settlements, each time increasing the demands, not recognizing their productive capacity of the land or the paying capacity of traders. సో వాళ్ళ కెపాసిటీని రికగ్నైజ్ చేయకున్నట్లు, వాళ్ళ డిమాండ్స్ రికగ్నైజ్ చేయకున్నట్లు సెటిల్మెంట్స్ కొద్దిగా వాళ్ళు ఎప్పుడైతే
అపోజ్ చేశారో అప్పుడు కొంత సెటిల్మెంట్స్ అనేది చేసుకున్నారు. సో నో లీనియన్సీ వాజ్ షోన్ ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ విచ్ ఒడిశా వాజ్ ఫ్రీక్వెంట్లీ ప్రోన్ టు. సో ఒడిశాలో మనకి సముద్ర తీరంలో ఉంటుంది కాబట్టి సో అక్కడ న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ప్రోన్కి సంబంధం లేకుండా డిఫాల్టర్స్ అందరూ కూడా ఈ రెవెన్యూని కలెక్ట్ చేయడానికి ఉన్నారన్నమాట. సో రాదర్ ద ల్యాండ్స్ ఆఫ్ డిఫాల్టర్స్ వాజ్ సోల్డ్ ఆఫ్ టు స్కీమింగ్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఆఫ్ స్పెక్టాక్యులర్స్ ఫ్రమ్ బెంగాల్. ద హెరిడిటరీ మిలిటరీ కమాండర్ ఆఫ్ ద డిపోజ్డ్ కింగ్ జగబంధు విద్యాధర్ మహాప్రతాప్ Brahmarbai or Buxi Jaganbandhu, as he is popularly known, was one of the among the disposed landholders. He had in effort become a beggar and for nearly 2 years survived on voluntary contributions from the people of Kurda before deciding fight for their grievance as well as his own. So నెక్స్ట్ కింగ్ ఎవరైతే ఈయన పాపులర్గా బుక్సీ జగబంధు అని పిలుస్తారో సో ఈయన బెగ్గర్గా తయారైపోయిన ఎవరైతే వాళ్ళు వాలంటరీ కంట్రిబ్యూషన్ ద్వారా పీపుల్ ఆయనకి అమౌంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ స్థితికి జారిపోయారు అనమాట కింగ్. సో ఓవర్ ద ఇయర్స్ హూ వాట్ హ్యాడ్ దీస్ గ్రీవియన్స్ వర్ ఇంట్రడక్షన్ ఆఫ్ సిక్కా రూపీ. సో సిల్వర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. అలాగే ఇన్సిస్టెన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ద న్యూ కరెన్సీ అండ్ అన్ప్రెసిడెంటెడ్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ అండ్ సాల్ట్ విచ్ హ్యాడ్ బికమ్ ఫార్-ఫెచ్డ్ ఫాలోయింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సాల్ట్ మొనోపొలీ బికాస్ ఆఫ్ విచ్ ట్రెడిషనల్ సాల్ట్ మేకర్ ఆఫ్ వర్ డిప్రైడ్ ఆఫ్ మేకింగ్ సాల్ట్. సో ఒడిశా సాల్ట్ మేకర్స్ సాల్ట్ తయారు చేయకుండా వాళ్ళే మొనోపొలీని తీసుకున్నారు. నెక్స్ట్ ద ఆక్షన్ ఆఫ్ లోకల్ ఎస్టేట్స్ ఇన్ కల్కట్టా విచ్ బ్రాట్ ఇన్ అబ్స్టెన్స్ ల్యాండ్లార్డ్స్ ఫ్రమ్ బెంగాల్ టు ఒడిశా. సో ఒడిశాలో బెంగాల్ నుంచి ఆక్షన్ చేసి ల్యాండ్స్ని ఆక్రమించుకున్నారు. అలాగే ద అప్రైజింగ్ వాజ్ సెట్ ఆఫ్ ఆన్ 29th March 1817 as the Pikes attacked the police station and other government establishment in Banpur, killing more than 100 men and took away large amount of government money. సో బాన్పూర్లో మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటిపైన దాడి చేసి పైక్స్ గవర్నమెంట్ మనీని తీసుకున్నారన్నమాట. సో నీట్ రిపల్స్ స్ప్రెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ వైల్ కుర్దా బికమ్ ఇట్స్ ఎపిసెంటర్. The Jamindars rears alike joined the Pikes with enthusiasm. Those who did not were taken to task. No rent campaigns was also started. The British tried to dislodge the Pikes from this entrenched position but failed. So Pikes తిరుగుబాటులోకి జమీందార్స్ రైట్స్ కూడా ఎంకరేజ్ చేశారు. సో వీళ్ళు పైక్స్ నుంచి ఆ పొజిషన్ తీసేయాలని కూడా బ్రిటిష్ ఫెయిల్ అయిందనమాట. On 14th April 1817, Buxi Jagabandhu leading 5 to 10,000 Pikes and men of Kanda tribe sieged Puri and declared hastened king. సో పైక్స్తో కలిసి ఈయన బుక్సీ జగబంధు పూరిని సీజ్ చేసి కింగ్గా డిక్లేర్ చేశారు. సో ముకుంద దేవ్ టూ యాజ్ ద రూలర్. ద ప్రీస్ట్ ఆఫ్ జగన్నాథ్ టెంపుల్ ఆల్సో ఎక్స్టెండ్ ద పైక్స్ ఫర్ దర్ ఫుల్ సపోర్ట్. సో ముకుంద దేవ్ టూని రూలర్గా పెట్టారు. అలాగే జగన్నాథ్ టెంపుల్ ప్రీస్ట్ని అన్నింటిని కూడా ఈ పైక్స్ వాళ్ళ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది. సీయింగ్ ద సిచ్యువేషన్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ద బ్రిటిష్ క్లాంప్డ్ మార్షల్ లా. సో మార్షల్ లాని ఇంపోజ్ చేశారు అక్కడ. ద కింగ్ వాస్ క్విక్లీ క్యాప్చర్డ్ అండ్ సెంట్ టు ప్రెజెంట్ ఇన్ అటాక్ విత్ హిస్ సన్ ప్రెజెంట్ ఇన్ కటాక్ ఇన్ తీస్తాను. సో అక్కడ కింగ్ని ఇంకా క్యాప్చర్ చేసి సన్తో పాటు జైలుకి పంపించారు. సో ద బిక్సీ విత్ హిస్ క్లోజ్ అసోసియేట్ కృష్ణచంద్ర Brahmarabai tried to cut off all communications between Cuttack and Khurda as uprising spread to the southern and northwestern parts of Odisha. Consequently, the British sent Major General Matinda to clear off the area from the clutches of Pikes while at the same time announcing rewards for the arrest of Buxi Jagabandhu and his associates. సో ఈ బుక్సీ జగబంధుని అరెస్ట్ చేయాలని మేజర్ జనరల్ అలాగే ఆ ఏరియాని అంతా కూడా క్లియర్ చేయాలని పైక్స్ నుంచి అనౌన్స్ చేశారనమాట. సో వాళ్ళకి ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళ బుక్సీ జగబంధునికి ఆయనకి రివార్డ్స్ కూడా ప్రకటించారు. So in the ensuing operation, hundreds of Pikes were killed. Many fled to deep jungles and some returned home under a scheme of amnesty. Thus by May 1817, the uprising was almost contained. సో చాలామంది పైక్ రెబిలియన్స్ అందరూ కూడా కొంతమంది అడవుల్లో పారిపోయారు, కొంతమంది తిరిగి ఊళ్ళోకి వచ్చారన్నమాట వాళ్ళ ఇంట్లోకి అండర్ ద స్కీమ్ ఆఫ్ అమ్నెస్టీ కింద. దీని ద్వారా ఆ రైజింగ్ అనేది అని చేశారు. సో హౌవర్ అవుట్ సైడ్ కుర్దా ఇట్ వాజ్ సస్టైన్డ్ బై బక్సీ జగబంధు విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్టర్స్ లైక్ రాజా ఆఫ్ కుజుంగ్ అండ్ అన్ఫ్లించింగ్ లాయల్టీ ఆఫ్ ద పైక్స్ అంటిల్ హిస్ సరెండర్ ఇన్ May 1825. సో పైక్స్ యొక్క లాయల్టీ అలాగే రాజా ఆఫ్ కుజుంగ్ హెల్ప్తో ఈ బుక్సీ జగబంధు అవుట్ సైడ్ కుర్దా అనేది అప్రైజింగ్ అనేది కంటిన్యూ చేశారు అంటిల్ 1825 ఆయన సరెండర్ అయ్యే వరకు కూడా. On their part, the British henceforth adopted a policy of leniency, indulgence and forbearance towards the people of Kurda. The price of salt was reduced and necessary reforms were made in the police and justice system. సో ద కుర్దాలోని ఈ సిస్టమ్స్ అన్నింటిని కూడా చేంజ్ చేశారు. అలాగే రెవెన్యూ అఫీషియల్స్ ఫౌండ్
to be corrupt were dismissed from service and former landholders were restored to their lands. రెవెన్యూ ఆఫీసర్స్ కరప్ట్ లీడర్స్ని అందరినీ అరెస్ట్ చేస్తారు. అలాగే ద సన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కుర్దా రామచంద్రదేవ్ III was allowed to move to Puri and take charge of affairs of Jagannath temple with a grant of rupees 24,000. In sum, it was first popular anti-British armed uprising in Odisha, which had far-reaching effect to the future of British administration in the part of the country. To merely call it a pike rebellion, this is a అండర్ స్టేట్మెంట్. సో దీన్నే మనం పైక్ రెబెలియన్గా చదువుతాం, ఎందుకంటే పైక్స్ అగెనిస్ట్గా బ్రిటిష్కి అగెనిస్ట్గా రెబెలియన్ చేస్తారు కాబట్టి. వేరే చోట ఎల్స్వేర్ చూస్తే మనకి ఒక హెవెన్లీ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ పీస్ అనేది ఉంది. సో వైల్ ద రివాల్ట్ వాజ్ స్ప్రెడింగ్ ఇన్ ఇండియా 1857, ఏ మ్యాసివ్ పాపులర్ అప్రైజింగ్ వాజ్ రేజింగ్ ఇన్ ద సదర్న్ పార్ట్స్ ఆఫ్ చైనా. సో చైనాలో కూడా ఒక అప్రైజింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇట్ హాస్ స్టార్టెడ్ ఇన్ 1850 అండ్ కుడ్ బి సప్రెస్డ్ ఓన్లీ బై ద మిడ్ 1860s. థౌసండ్స్ ఆఫ్ లేబరింగ్ పూర్ పీపుల్ వర్ లెడ్ బై Hong Xiongkun to fight over the establishment of Heavenly Kingdom of Great Peace. This was known as Taiping Rebellion. సో అక్కడ గ్రేట్ పీస్ కింగ్డమ్ పైన తిరుగుబాటు అనేది స్టార్ట్ చేశారు హాంగ్ జిక్వాన్ అని. సో దీన్నే మనము టైపింగ్ రెబెలియన్ అంటారు. సో హాంగ్ జియోకాన్ వాజ్ ఏ కన్వర్ట్ టు క్రిస్టియన్ అండ్ వాజ్ అగెనెస్ట్ ద ట్రెడిషనల్ రిలీజియన్స్ ప్రాక్టీస్డ్ ఇన్ చైనా సచ్ యాజ్ కన్ఫ్యూషనిజం అండ్ బుద్ధిజం. సో హాంగ్ జింక్వాన్ అనేది ఈయన క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాడు. సో అక్కడున్న ట్రెడిషనల్గా ఫాలో అయ్యే బుద్ధిజంని రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్నిటికీ కూడా అగెనిస్ట్గా ఉన్నారు ఈయన హాంగ్ జింక్వాన్. సో ద రెబల్స్ ఆఫ్ ద టైపింగ్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ కింగ్డమ్ వేర్ ఎ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ వాజ్ ప్రాక్టీస్, వేర్ నో వన్ హెల్డ్ ఎనీ ప్రైవేట్ ప్రాపర్టీ, వేర్ దెర్ వాజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సోషల్ క్లాసెస్ అండ్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, వేర్ కన్సంప్షన్ ఆఫ్ ఓపియం, టొబాకో, ఆల్కహాల్ అండ్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూషన్, స్లేవరీ వర్ ప్రొహిబిటెడ్. సో ద British and French armed forces operating in China helped the Emperor of Qing dynasty to put down the Taiping rebellion. సో కింగ్ డైనాసిటీకి బ్రిటిష్ ఆర్మడ్ ఫోర్సెస్ టైపింగ్ రెబెలియన్ని అణచివేయడంలో హెల్ప్ చేశారనమాట. సో ఈ వీడియో ఈ చాప్టర్తో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.